ఈ బ్రహ్మకమండిని నదిలో పరమశివుడు మోక్షం పొందాడని చెప్పి, ఆ మోక్షం పొందిన ప్రాంతంలో ఆయన స్వయంభులింగాన్ని, ఒక సొంత స్వయంభులింగాన్ని ప్రతిష్ఠింపజేశాడని చెప్పి ఇక్కడ నానుడి. ఆ కారణం చేత ఆ తదనంతర కాలంలో రాజులు దీన్ని గమనించి, గుర్తించి ఆ ఏలేశ్వరుడి సమక్షంలో, సమక్షంలో ఈ శిల్పాలు చెక్కేవాళ్ళండి. అంటే ఇది శివలింగాలు చెక్కేవాళ్ళు. ఇది ఒక శివలింగాల కార్ఖానాగా ఉండేది. ఏలేశ్వరుడు కన్నుల ఎదురుగా, దృక్కుల ఎదురుగా శివలింగాన్ని కనుక నిర్మిస్తే దానికి ప్రజలకు భక్తుల కోరికలు తీర్చేటువంటి గొప్ప శక్తి వస్తుందని చెప్పి వాళ్ళ నమ్మిక. ఈ స్టోన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాతి స్టోన్ కూడా ఇక్కడెక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదండి. ఈ వైపు చూస్తే మనకు తూర్పు వైపు సముద్రం ఉంది. ఈ వైపు చూస్తే గుంటూరు జిల్లా ఉంది. ఈ టైప్ ఆఫ్ రాళ్ళు ఎక్కడా లేవు చుట్టుపక్కల. కానీ ఎక్కడి నుంచో రాళ్ళను తీసుకొచ్చి ఏలేశ్వరుడు ఎదురుగా వీటిని చెక్కేవాళ్ళు. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే కొన్ని అసంపూర్తి శివలింగాలు కనిపిస్తాయి. కొన్ని డ్యామేజ్డ్ శివలింగాలు. అవన్నీ ఏంటంటే శివుడు ఎదురుగా చెక్కేటప్పుడు వాళ్ళు అన్నపానీయాలు తీసుకోరు. అన్నపానీయాలు తీసుకుంటే మలమూత్రాలొస్తాయి. అంటే అన్నపానీయాలు తీసుకోకుండా వారు ఏం చేసేవారంటే ఏకాగ్రతతోటి శివలింగాన్ని కంప్లీట్ చేసేవాళ్ళు. 10 రోజుల్లో, 12 రోజుల్లో, 15 రోజుల్లో. ఒక్కో దశలో శిల్పి అన్నపానీయాల్ని తీసుకోకుండా మలమూత్రాన్ని బంధించలేకపోయినప్పుడు అక్కడ శిల్పం మీద చనిపోయాడు సగం కంప్లీట్ చేసి. అవన్నీ కూడా అసంపూర్తి శివలింగాలుగా ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇట్లా కంప్లీటెడ్ శివలింగాలు ఇక్కడ ఏదైతే శివలింగం నిర్మాణం శిల్పం తయారు చేయడం జరుగుతుందో ఎట్ ద సేమ్ టైం అక్కడ ఎక్కడైనా వేంగి నుంచి, వేంగి అంటే మీన్ ఇప్పుడు ఏలూరు నుంచి ఇక్కడ తమిళనాడు దాకా, తర్వాత శ్రీలంక దాకా కూడా ఇక్కడి నుంచి శివలింగాలు ఇక తయారు చేయబడి వెళ్ళి అని చెప్పేవాళ్ళు. అక్కడ ఆలయం నిర్మితం అవుతుంటే ఇక్కడ శివలింగం తయారవుతుంది. ఆ శివలింగం తయారైన తర్వాత దాన్ని అనేక సంప్రోక్షణ చేసి ఏనుగుల ద్వారా, అంటే ఇప్పుడు మీరు గమనించారు ఇక్కడ 5 టన్స్, 4 టన్స్, 3 టన్స్, 3000 కేజీలు బరువైన శివలింగాలు కూడా ఉన్నాయి. నంది విగ్రహాలు ఉన్నాయి 5000 కేజీలు బరువైనవి. మరి ఇవన్నీ కూడా ఈ ఒక పడవల ద్వారా, ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు లేవండి, రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదు. పడవల ద్వారా ఈ శివలింగాలన్నింటినీ కూడా ఒక ఏనుగుల ద్వారా సముద్ర తీరాన్ని చేర్చి దాన్ని ఒక పడవలో వేసి అక్కడి నుంచి ఆరాధన ఎక్కడైతే శివాలయం నిర్మితం అవుతుందో ఆ ప్రాంతానికి ఈ శివలింగాన్ని తీసుకెళ్లేవాళ్ళు. అనేక సంప్రోక్షణల అనంతరం దాన్ని ఆరాధనీయంగా ప్రతిష్ఠింపజేసేవాళ్ళు. అయితే ఇప్పుడు కనపర్తికి అసలు ఈ పేరు ఎలా వచ్చింది? గతంలో రాజులు పరిపాలించేటప్పుడు ఈ ఊరిని ఏమని పిలిచేవాళ్ళు? సరే, మొదట్లో కనపర్తికి కనపర్రు అనేవాళ్ళండి. కనపర్రు అనగా బంగారు దిబ్బ అని అర్థం. తర్వాత కనకపురి అన్నారండి. తర్వాత ఇప్పుడు కనపర్తిగా ఈ వాడుక నామంలో పిలువబడుతూ ఉంది. అంటే ఏదైనా దీనికి సంబంధించి చారిత్రక ఆనవాళ్ళు కాకుండా ఏదైనా పురావస్తు అంటే పురాణాలకు సంబంధించి ఇక్కడ ఏదైనా ఆనవాళ్ళు ఏమైనా బయటపడటం జరిగిందా? ఇక్కడ మాక్సిమం ఇక్కడ 3 రకాల ఆధారాలు ఉన్నాయండి. ఒకటి లిపితో సంబంధించి బ్రాహ్మీ లిపిలో, పాళీ లిపిలో, తర్వాత ప్రాకృత భాషలో, తర్వాత దేవనాగరి లిపిలో ఉన్నటువంటి అనేక శాసనాలు ఉన్నాయి. అవి శాసనాధారాలు. మరి తర్వాత మీరన్నట్టు రెండవది ఇక్కడ శిల్పకళా రీతులు, వీటిని బట్టి కూడా వాటి 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 వాళ్ళు వ్యక్తీకరించినటువంటి సాంప్రదాయాలు మనకు తెలుస్తాయి. థర్డ్ వాంగ్మయ ఆధారాల్లో కూడా దూర్జటి కాళహస్తీశ్వర శతకంలోను, మరేక శివపురాణాలన్నింటిలో కూడా ఇక్కడ శివలింగం, ఏలేశ్వరలింగం గురించి ప్రస్తావన ఉందండి. ఏలేశ్వరుడు అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఇక్కడి నుంచే వెళ్తున్నాడని శివుడు ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శివుడు 12 అంశాలు దాంట్లో ప్రతిష్ఠింపజేశాడు. అలాగే అష్టాదశ శక్తిపీఠాలను ఇప్పుడు మనం శ్రీశైలం చూసామనుకోండి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునుడు కనిపిస్తాడు. అక్కడే శ్రీశైల భ్రమరాంబికాదేవి శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఉంటుంది. శక్తిలో 18 అంశాలు ఉన్నట్టే శివుడిలో కూడా 18 అంశాలు ఉన్నాయి. కానీ శివుడు 12 అంశాలనే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పెట్టి 6 అంశాలు తనలో ఉంచుకున్నాడని, ఎక్కడైతే మోక్షం పొందాడో బ్రహ్మక మండలిని సాగర సంగమ క్షేత్రంలో, ఆ క్షేత్రంలో తను స్వయంగా ఒక శివలింగాన్ని తయారు చేసి తనలోని 5 అంశాలను ఆ శివలింగంలో ఉంచాడని చెప్పి, ద్వాదశ జ్యోతిర్లింగాల కంటే ఈ క్షేత్రం అంతా అపురూపమైందని చెప్పి శివపురాణాల్లో వాటిలో కూడా అనేక ఆధారాలు ఉన్నాయండి. సార్ మీరు చెప్పండి. ముఖ్యంగా ఈ కనపర్తి యొక్క విశిష్టత చాలా గొప్పగా ఉంది. అసలు ఈ పురాణాల్లో అంటే చారిత్రక ఆనవాల్లో కూడా ఈ కనపర్తి యొక్క శివలింగాల యొక్క ప్రాముఖ్యత కానీ, అసలు మ్యూజియం యొక్క ప్రాముఖ్యత కానీ కూడా పూర్తిగా కనిపిస్తున్న పరిస్థితి. అంటే దీన్ని పురాణాల్లో కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుకి కూడా ఈ కనపర్తికి సంబంధం అని అంటారు. అసలు మీకు తెలిసిన చరిత్ర ఏంటి సార్? నాకు తెలిసింది కూడా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు బ్రహ్మకుండిని నదిలో అదే ఆయన కమలం నుంచి వచ్చిన నీరుతోటి శివుడు ఇక్కడ మోక్షం పొందాడు. అందుకనే ఇక్కడ శివుడికి సంబంధించిన ఆధారాలు ఎక్కువగా ఉన్నాయి. అదే శైవ క్షేత్రం ఎక్కడికే బాగున్నా కానీ శ్రీలంకలో కూడా ఇక్కడి నుంచి తయారు చేసిన విగ్రహమే అక్కడ శివలింగం అక్కడ ప్రతిష్ఠించారని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అదే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ప్ర ప్రత్యేకించి శివలింగము
అన్ని శివలింగాలు నలుపుగా నల్లగా ఉంటాయి, రాతి నుంచి తీసి ఉంటాయి. కాకపోతే ఇక్కడ శివలింగం తెల్లగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. అది ఒక పాలరాతి. ఆ రాయి అసలు భారతదేశంలో ఎక్కడా లేదు అని చెప్పేసి ఒక ప్రసిద్ధి. అది నిజమేనా? వాస్తవం ఉంది. శివాలయంలో ఉంది అది. అది ఒక్కటే శివాలయంలో ఉంది. అది అన్నీ మ్యూజియంలో ఉన్నాయి. అది దాదాపు మన ఇండియాదైతే కాదు, అది బయట నుంచి తీసుకొచ్చున్నారు అని చెప్పి అంటాం. అది పాలరాతి విగ్రహం. అది పాలరాతి కూడా కాదు, సపరేట్ స్టోన్ అది. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఏదో ఒక ప్రత్యేకమైన పురాణ శాస్త్రం కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే వాళ్ళు ఇక్కడికి ముగ్గురికి రావటం, వాళ్ళ మధ్య గొడవ జరిగిందని చెప్పేసి కూడా. ఏంటి దాని చరిత్ర ఏంటి? అది బ్రహ్మకి 5 తలలు ఉంటాయి కదా, అందులో ఒకటి వీళ్ళ ముగ్గురులో నేను పెద్ద అని చర్చించుకునేటప్పుడు శివుడికి కోపం వచ్చి బ్రహ్మ శిరస్సుని ఖండిస్తాడు. ఖండించినప్పుడు ఏంటంటే ఆ శిరస్సు శివుడి చేతిలో ఇదైపోతుంది అనమాట. అది రిమూవ్ చేసుకోవడానికి అన్ని చోట్ల రిమూవ్ చేయడానికి మూడో నేత్రాన్ని తెరుస్తాడు. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది. ఆకాశవాణి చెప్పినప్పుడు చెప్తుందనమాట, ఇట్లా 3 నదుల్లో మీరు చేయాలి అని. అది చెప్తా ఉండేవాళ్ళు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నదీ సాగర సంగమంలో అది రిమూవ్ అయ్యిందని, అందుకనే శివుడికి మోక్షం ఎక్కడ పొందిందని, దానికోసమే ఆయన శైవక్షేత్రంగా ఇది నెలకొల్పబడిందని చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు. మీరే చెప్పండి సార్. ఇప్పుడు దాకా మీరు చెప్పిన చరిత్ర మొత్తం కళ్ళకు కట్టినట్టు ఉంది. ఇక్కడ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇంత చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్న ఈ ప్రాంతాన్ని ఎందుకు ఒక చిన్న చూపుగా చూస్తున్నారనేది కూడా ఒక వినికిడవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే మనము ఎంత పాడుపడిపోయినట్టుంది. ఇది ఒక మ్యూజియం అంటే ఎవరు లేరు. కాకపోతే ఇక్కడ ఉన్న శివలింగాలు కానీ విగ్రహాలు కానీ కొన్ని దశాబ్దాలు అంటే క్రీస్తు పూర్వం సంబంధించినవి కూడా ఉన్నాయి. ఎందుకు దీని మీద ఇంత చిన్న చూపు చూస్తున్నారు అనేది? ఇక్కడ మొదటి నుంచి ఈ గ్రామం ఈ చారిత్రక సంపద నిర్లక్ష్యానికి గురవుతుందండి. ఎందుకు అలా అనాల్సి వచ్చిందంటే ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కన్సర్న్డ్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. మరియు స్టేట్ ఆర్కియాలజీ 2 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. ఈ మ్యూజియం అన్నీ కూడా స్టేట్ ఆర్కియాలజీకి సంబంధించిందండి. మరి అయితే ఇక్కడ మీరైతే ఏదైతే ఈ విజువల్లో చూస్తున్నారో అనేక శివలింగాలు, వీటికి 100 టైమ్స్ భూమిలో ఉన్నాయండి. ఒక్క ఎక్స్కవేషన్ కూడా జరపలేదు. ఈ 60 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో ప్రభుత్వం పరంగా ఒక్క త్రవ్వకం జరిపి తీసింది. ఇవన్నీ కూడా రైతుల పొలాల్లో అక్కడక్కడ పడి ఉన్న విగ్రహాలని అప్పట్లో స్థానికులు అంతా కూడా కలిసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక్క త్రవ్వకం కూడా జరపలేదండి. ఇక్కడ మొన్న ఈ రీసెంట్గా ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక రైతు పొలంలో ఇసుక కోసం, ఇంటి నిర్మాణం కోసం ఇసుక కోసం తవ్వుకుంటూ ఉంటే దాని లోపల ఒక పెద్ద పాట్ బయటపడింది. ఆ పాట్లో 17 బ్లెస్సింగ్ బుద్ధాస్, 2 ధ్యాన బుద్ధ విగ్రహాలు అపురూపమైన దొరికినాయి. గోల్డెన్ బుద్ధ, పంచలోహ. మరి అవన్నీ చాలా అపురూపమైన, ఎక్కడ క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో ఇవి. బౌద్ధ మతం అంతరించి వైదిక మతం ఎప్పుడైతే ఫామ్లోకి వస్తుందో శైవ మతం, ఆ టైంలో లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.